వాళ్ళు ఏం ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ లేదు, బంధువుల్లో ప్రేమ లేదు, ఐక్యం లేదు, సంఘస్థుల మీద ప్రేమ లేదు. ఏదో వస్తున్నారు, దేవుడు ఆజ్ఞలు ఉన్నాయి, పాటిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది గమనించాడు దేవుడు. కాబట్టి ప్రతి మానవుల్లో ఉన్నటువంటి లోపాలను దేవుడు ఖచ్చితంగా వెతుకుతాడు. అందుకే పరలోకానికి వెళ్ళే వాళ్ళల్లో ఎటువంటి లోపం లేని వారిని మాత్రమే దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. అంటే అంత ప్యూరిఫై చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండో సంఘంలోకి మనల్ని ఎత్తబడటానికి ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయపడతాడు. ఆయన ఎంత బాగా మనల్ని పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన ఫస్ట్ పరిశోధించడం ఏంటి అని అంటే ఇదే ఒక రీల్ ఉంటది అనమాట, చిన్నపిల్లలకి చెప్పే విధానంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు పక్కన, పైన యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడికి చెప్తాడు, బిడ్డలతో మంచిగా మాట్లాడాలి, చక్కగా